నాకు శంకర్ గారి సినిమా నేనే బ్లాక్ లో కొనుక్కొని చూశాను చెన్నైలో. అది నా సరదా, నాకు ఇచ్చిన డబ్బులు నేను కొనుక్కొని చూశాను. ఇప్పుడు ఆ బ్లాక్ లో వెళ్ళే డబ్బు ఎవరికి వెళ్ళిపోద్ది. అలా కాకుండా టికెట్ రేట్లు డిమాండ్ అండ్ సప్లై మీద ఉంటుంది. అలాంటి డబ్బులు పెరిగితే మీరు ఇష్టపడి మీ హీరోకో ఏదో ఇష్టమైన సినిమాకో మొదటి రోజే చూడాలనుకుంటారు. దట్స్ ఎ డిమాండ్. అలాగే పెరిగిన ప్రతి రూపాయికి 18% జిఎస్టీ కడతాం. ప్రభుత్వానికి ట్యాక్స్ వస్తుంది, ప్రభుత్వానికి ట్యాక్స్ వస్తుంది. పెరిగిన ప్రతి రేటుకి ట్యాక్స్ వస్తుంది. ఇదేదో ఉట్టినా ఇవ్వట్లేదు ప్రభుత్వం. చూడండి, this came in the Hindu. Mr. Pawan Kalyan stressed that if families are to be encouraged to visit theatres, food and beverages prices must be reasonable. Lower prices can help increase footfall and ultimately improve tax revenue anta. విన్నారా? Lower prices can help increase footfall and ultimately improve tax revenue anta. Excessive pricing of items such as popcorn, soft drinks and even bottled water in cinema halls often surpasses the ticket price. ఆయన అక్కడ ఏమంటున్నారు తెలుసా? ఫ్యామిలీస్ థియేటర్స్ కి వచ్చేలాగా ఉండాలంటే అక్కడ అమ్మే ఫుడ్, డ్రింక్స్ ఇవన్నీ కూడా రీజనబుల్ ప్రైజెస్ లో ఉండాలి. ఇలాగ రేట్లు తక్కువ ఉండడం వల్ల ఫ్యామిలీస్ థియేటర్స్ కి రావడం పెరిగి ట్యాక్స్ రెవెన్యూ పెరుగుతుంది అని సెలవిచ్చారు. అదేంటి సార్ పవన్ కళ్యాణ్ గారు, మీరు గేమ్ చేంజర్ ఫంక్షన్ లో చెప్పిన థియరీని అంతటిని ఏ కాకికిచ్చి మీరు ఎత్తుకెళ్ళిపోమని చెప్పారు? ప్రైజెస్ ఎంత ఎక్కువగా ఉంటే అంత రెవెన్యూ కదా గవర్నమెంట్ కి. మీరు చెప్పిన సూక్తి ముక్తావళి ప్రకారం అక్కడ పాప్కార్న్ కి, కూల్ డ్రింక్స్ కి ఎంత రేట్లు ఉంటే అంత గవర్నమెంట్ కి రెవెన్యూ పెరుగుతుంది కదా. ఆ రేట్స్ ని ప్యూర్లీ డిమాండ్ అండ్ సప్లైకి వదిలేకుండా రీజనబుల్ గా ఉండాలి అని చెప్పి మీరు గవర్నమెంట్ సైడ్ నుంచి ఇంటర్ఫీర్ అవుతున్నారేంటి సార్? నచ్చిన వాళ్ళు కొనుక్కుంటారు, నచ్చని వాళ్ళు కొనుక్కోరు. ఇందులో మీ ఇంటర్ఫీరెన్స్ ఏంటి? మీ మూవీ రిలీజ్ కి డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నానా? బయట టాక్ ఇదే నడుస్తుంది సార్.